ఇంకొకటి పొగ త్రాగడం, మద్యం సేవించడం. ఎవరిని కించపరిచేటువంటి ప్రయత్నం కాకపోయినా దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మద్యం సేవించడం తాలూకా పరిస్థితి చాలా విషాదకరంగా ఉంది. ఎందుకంటే అంత ఎక్కువ మంది దాన్ని చేస్తున్నారు. ప్రభుత్వానికి దాని ఆర్థిక పరంగా బాగుంది. ఎవరిని మనం క్రిటిసైజ్ చేసేది కాకపోయినా జరుగుతున్నది మాత్రం జనం మీద దాని తాలూకా ప్రభావం. ఒకప్పుడు స్త్రీలు మద్యం సేవించడం అనుకునే వాళ్ళు, అది ఒక సంస్కృతి కింద లెక్క అయిపోయింది. ఇప్పుడు కల్చర్. అదే కాకుండా ఇప్పుడు ఇంకొకటి ఏమిటి ఏంటంటే ఈ రెబెల్ యాటిట్యూడ్ అని వచ్చింది. స్త్రీలలో మేము మామూలు ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక తాపత్రయం, ఒక ఆలోచన పెరిగింది. సంతోషమే. గాంధీ మహాత్ముడే చెప్పాడు ఏమని, ఎప్పుడైతే భారతదేశంలో అర్ధరాత్రి ఒక స్త్రీ ఒంటరిగా వెలగలదో రోడ్డు మీద, అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. వినడానికి బాగానే ఉంది. ఇప్పుడుంటే వేరే స్టేట్మెంట్ ఇస్తాడు, రివర్స్ చేస్తాడు స్టేట్మెంట్. అందుకే ముందు వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు అమ్మాయిలు చదువుకోవడం కానీ, అదే కాకుండా ఆర్థిక స్వాతంత్రం కానీ, రకరకాల కారణాలు ఉన్నటువంటి వాతావరణం కానీ, ఈ పొగ త్రావడం అనేది చాలా పెరిగిపోయింది. మద్యం సేవించడం పెరిగిపోయింది. అదే కాకుండా స్త్రీలలో ఇప్పుడు స్ట్రోక్లో ఒకప్పుడు ఏంటంటే చిన్న వయసులో స్ట్రోక్ అంటూ వినేవాళ్ళం కాదు. ఒకప్పుడైతే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బీపీ ఉంది, షుగర్ ఉంది. ఇప్పుడు స్త్రీలలో స్ట్రోక్ 25, 30, 40 సంవత్సరాలు స్ట్రోక్ ఉంది యంగ్ అన్నది దాని పేరు. అది ఇంకా భారతదేశంలో చాలా ఎక్కువ, అందులో ముఖ్యంగా స్త్రీలు. అంటే దానికి కొన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఉండే గుండెలో ఏదైనా రంధ్రం ఉంది, దాంట్లో కవాటాలని సరిగ్గా కొట్టుకోవట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఒకటి అన్నట్టయితే మద్యం సేవించడం కానీ, అదే కాకుండా ఈ పొగ త్రాగడం, డ్రగ్స్ కూడా వచ్చేసి ఇవన్నీ కూడా ఒకదానికొకటి సమ్మిళితమై వచ్చినటువంటి ఇబ్బంది.